ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. మొదటగా పాలేరు చేరుకొని మిషన్ భగీరథ ఇంటేక్ వెల్ ను పరిశీలించిన సీఎం ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. సుమారు 339 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 13 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా అనుకున్న సమయం కంటే ముందే 11 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 5 మండలాల్లో 60,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. మొదటగా పాలేరు చేరుకుని మిషన్ భగీరథ ఇంటేక్ వెల్ ను పరిశీలించిన సీఎం ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. సుమారు 339 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 13 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా అనుకున్న సమయం కంటే ముందే రికార్డు స్థాయిలో 11 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 5 మండలాల్లో 60,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు కేసీఆర్. ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. మంత్రి తుమ్మలను కూడా విజువల్స్ లో చూడవచ్చు. రికార్డు సమయంలో 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ముందుగా 13 నెలల సమయం పెట్టుకున్నప్పటికీ అందరూ కలిసికట్టుగా చిత్తశుద్ధితో పనిచేయడంతో 11 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయింది. మొత్తం 339 కోట్లు సుమారు వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 13 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 11 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఈరోజు సీఎం కేసీఆర్ లాంఛనప్రాయంగా ప్రాజెక్టును పూర్తి చేశారు. మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా 5 మండలాల్లో 60,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టు విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదటగా పాలేరు చేరుకున్న ముఖ్యమంత్రి ఇంటేక్ వెల్ను పరిశీలించారు. ఆ తర్వాత పాలేరులోని ఎర్రగడ్డ తాండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయనతో పాటు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, మంత్రి తుమ్మల, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. సుమారు 339 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 13 నెలలు టార్గెట్గా పెట్టుకుని 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు వల్ల 5 మండలాల్లో 60,000 ఎకరాల భూమి సాగు చేయబడుతుంది.